మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పోతరాజపల్లి గ్రామ శివారులోని హనుమాన్ వెంచర్లో గంజాయి క్రయ విక్రయాలపై పోలీసులు దాడి చేశారు. 8 మంది గంజాయి సేవిస్తూ విక్రయిస్తూ ఉండగా ఎస్ఐ శివానంద్ నేతృత్వంలోని బృందం 6గురిని అదుపులోకి తీసుకుంది. 2 తప్పించుకున్నారు. 260 గ్రాముల గంజాయి, 5 సెల్ ఫోన్లు, 2 టూ వీలర్స్, 3000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. డీఎస్పీ నరేంద్ర గౌడ్ సిబ్బందిని అభినందించారు. కొంతమంది వ్యక్తులు తూప్రాన్ హనుమాన్ వెంచర్లో గాంజాయి తాగుతూ అమ్మడానికి సిద్ధపడ్డారన్న విషయం తెలిసింది. దాని మీద ఎస్ఐ శివానందన్ తూప్రాన్ ఎస్ఐ గారు మరియు వాళ్ళ టీము ఐడి పార్టీతోటి ఇక్కడ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 6 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 260 గ్రాముల గాంజాను వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సెల్ ఫోన్లు, 2 టూ వీలర్స్, 3000 క్యాష్ కూడా తీసుకున్నారు. దీంట్లో ఈ ఒక 2 వ్యక్తులు మొత్తం పారిపోయినారు. 8 మందిలో దాంట్లో తుమ్మల ప్రశాంత్, కోచ్ కనకరాజు, సంతోష్ పాశ్వాలు, హరిరామ్ కీరా అని చెప్పేసి వీళ్ళు, అదేవిధంగా 2 మైనర్ బాధలు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో గాంజాయి తర్వాత డ్రగ్స్ అనేవి నిషిద్ధ పదార్థాలు. సో వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా దాన్ని కన్జ్యూమ్ చేసినా లేకపోతే అమ్మినా వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నా కూడా అది చట్టరీత్యా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం అది నేరము.